ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ విజయవాడలో ఉన్న ఒక పాత మహిళల హాస్టల్ గురించి. 2005లో ఇది నిజంగానే జరిగిందని హాస్టల్లో చదివిన వాళ్ళు చెబుతారు. హాస్టల్ రూమ్ నెంబర్ 13 అనేది ఇప్పటి నుంచో ఖాళీగా ఉండేది. ఎందుకంటే ఆ గదిలో రాత్రులు ఎవరు ఉండరంట. ఎందుకంటే ఒక అమ్మాయి ఆత్మ అక్కడ తిరుగుతుందన్నమాట. కొత్తగా హాస్టల్కి వచ్చిన విద్యార్థిని స్వాతి గదులు ఇక చివరి రూమ్ 13లో ఉండాల్సి వచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉంటుంది, కానీ రాత్రి 12 తర్వాత సీలింగ్ మీద ఎవరు నడుస్తున్న శబ్దం అనిపిస్తుంది. గాలిలో గుసగుసలు నన్ను బయటకు పంపించు అని వినిపిస్తాయి. స్వాతి మొదట వాటిని ఇగ్నోర్ చేస్తుంది. కానీ ఒకరోజు ఆమె రాత్రి చదువుకుంటుండగా అద్దంలో తన వెనకాల తెల్ల చీర కట్టుకున్న కళ్ళలో ఎర్ర వెలుగుతో ఒక అమ్మాయి రూపం కనబడుతుంది. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరు ఉండరు, కానీ అద్దంలో మాత్రం ఆ అమ్మాయి నిలబడి ఉంటుంది. స్వాతి భయంతో గట్టిగా అరిచి అక్కడే పడిపోతుంది. హాస్టల్ అమ్మాయి అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు, కానీ లోపలికి వచ్చినప్పుడు ఏమీ కనిపించదు. తర్వాత వార్డెన్ ఒక రహస్యం చెబుతుంది. ఆ గదిలో అనురాధ అనే అమ్మాయి 1999లో సూసైడ్ చేసుకుందని, హాస్టల్ మేనేజ్మెంట్లో అవినీతి వల్ల ఆమె మీద తప్పుడు మోపి డిప్రెషన్లో పడిపోయి ఆత్మహత్య చేసుకుందని. అప్పటి నుంచి 10 సంవత్సరం ఆ గదిలో ఆత్మ ప్రత్యక్షమవుతూనే ఉంది. స్వాతి ఆ మ్యాటర్ అక్కడితోనే వెళ్ళాలనుకుంటుంది, కానీ సిచ్యువేషన్ మాత్రం మరింత భయంకరంగా మారుతుంది. ఆమె డైరీలో ఎరుపు రంగుతో "నువ్వు నా స్థానం దొంగిలించావు" అని రాసి ఉంటుంది. బుక్స్, క్లాత్స్ అన్నీ ఎగురుతాయి. ఫ్యాన్ నుండి తెల్ల చీర వేలాడుతూ ఉంటుంది. ఒక రాత్రి అన్సెన్ ఫోర్స్తో తోసేసి మెట్ల నుంచి పాడేస్తుంది. హాస్టల్ మొత్తం గందరగోళం అవుతుంది. భయంతో హాస్టల్ గర్ల్స్ ఒక పూజారిని పిలుస్తారు. ఆయన చెబుతాడు, ఆత్మ కోపంతో లేదు, ఆమె మరణం వెనుకున్న నిజాన్ని బయటపెట్టకపోతే అందరినీ ఇలాగే బాధ పెడుతుందని చెప్తాడు. ఆ రోజు రాత్రి 3 గంటలకు ప్రత్యేక పూజ మొదలు పెడతాడు. అప్పుడు ఆత్మ ప్రత్యక్షమై గట్టిగా ఏడుస్తూ, నా తల్లిదండ్రులకు నిజం చెప్పండి, నా మరణానికి వాళ్ళు కాదు మేనేజ్మెంటే కారణమని కేకలిస్తుంది. తర్వాత హాస్టల్ గర్ల్స్ సాక్ష్యాలు సేకరించి నిజం బయటపెడతారు. మేనేజ్మెంట్ బయటపడుతుంది. అప్పుడే కాలేజ్ ప్రిన్సిపాల్ చేసే ఘోరాలకు అనురాధ అడ్డుగా ఉందని చెప్పేసి ఆమెను మానసికంగా చంపేసి తర్వాత ఆమె అంతటా ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. స్వాతి స్టడీ అయిపోయి ఆమె హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె ఫోన్లో ఒక సెల్ఫీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఆ ఫోటో వెనకాల అనురాధ ఆత్మ నిలబడి ఉంటుంది. ఆమె చిన్నగా నవ్వుతూ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీ మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ తర్వాత వీడియోలు కలుద్దాం.